జీవితంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనుకుంటే ఈ సూత్రాలు పాటించండి. చాణక్య నీతి శాస్త్రంలో డబ్బు గురించి చాలా విషయాలు చెప్పాడు ఆచార్య చాణక్యుడు. ఎలాంటి పనులు చేస్తే డబ్బులు ఎక్కువ సంపాదించవచ్చో తెలిపాడనమాట. ప్రతి వ్యక్తి జీవితంలో డబ్బు అనివార్యమైన పాత్ర పోషిస్తుంది. డబ్బు లేని వ్యక్తిని చిన్నచూపు చూసే అలవాటు ఈ సమాజానికి ఉందన్నమాట. చాణక్యుడు మనకు డబ్బు సంపాదించడానికి సులభమైన అదేవిధంగా సరైన మార్గాలను సూచించాడు. డబ్బును ఇష్టపడిన వారు ఎవరైనా ఉంటారా? అందరూ ఎక్కువ డబ్బు సంపాదించాలని కోరుకుంటారు. ప్రతి మనిషి డబ్బు కోసం కష్టపడతాడు. డబ్బు సంపాదనలో చాణక్యుడి సూత్రాలు నేటికి ప్రాచుర్యంలో ఉన్నాయన్నమాట. మరి మీకు డబ్బు కావాలంటే ఆచార్య చాణక్యుడు చెప్పినటువంటి ఈ 5 విషయాలు మర్చిపోకండి. 5 అంటే మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ పాయింట్, మీరు డబ్బు సంపాదించాలనుకుంటే లేదా డబ్బును స్వీకరించాలనుకుంటే మీరు మీ చర్యలపైన దృష్టి పెట్టాలి. లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. వ్యక్తి ఎప్పటికీ విజయం సాధించలేడు లేదా ధనవంతుడు కాలేడు. ఎల్లప్పుడూ సరైన మార్గంలో డబ్బు సంపాదించాలని చాణక్యుడు చెప్పాడనమాట. అక్రమంగా సంపాదించిన ధనం అస్థిరంగా ఉంటుంది. అది ఎప్పుడైనా మనల్ని వదిలి వెళ్ళవచ్చు అనమాట. కాబట్టి సరైన మార్గంలో న్యాయంగా డబ్బు సంపాదించుకోవాలన్నమాట. ఇది ఫస్ట్ పాయింట్. ఇంకోటి సెకండ్ పాయింట్ వచ్చేసి ఆలయంలో క్రమం తప్పకుండా దక్షిణ సమర్పణ దేవుని దయను పెంచుతుందన్నమాట. అంటే మీ ఇంట్లో సంపద కూడా పెంచుతుంది. అదే క్రమం తప్పకుండా దానం చేసే వారికి వారి ఇంట్లో పేదరికం ఉండదన్నమాట. అయితే అధిక విరాళం హానికరం. అంటే ఎక్కువగా మనం డబ్బులు దానం చేయకూడదు. కేవలం మనకు స్థాయి తగ్గట్టుగా గుడికి వెళ్ళినప్పుడు కానీ దక్షిణ కానీ భిక్ష వాళ్ళకి కానీ చిన్నగా ఇస్తూ ఉండాలి. ఎల్లప్పుడూ మీ పరిమితుల్లోనే దానం చేయండి అనమాట. డబ్బులు నిర్ణీత పరిమితులు విరాళంగా ఇవ్వడం ద్వారా ఒకరి సంపద రెట్టింపు అవుతుందన్నమాట. అలాగే థర్డ్ పాయింట్, మీకు డబ్బు చాలా కావాలంటే ధనిక వ్యాపారులు, విద్యావంతులు, మేధావులు, వైద్యులు ఇలా ఉపాధి అవకాశాలు ఉన్న చోట ఉండండి. అలాంటి వారితో స్నేహం చేయాలని చాణక్యుడు తన విధానాలు చెప్పారనమాట. విద్యావంతులు, సత్పురుషులు నివసించే ప్రదేశంలో మనం నివసిస్తే వారి జీవితాలలాగానే మన జీవితాలు కూడా సంపన్నంగా ఉంటాయి. అలా కాకుండా మనం మూర్ఖులతోని చెడ్డవాళ్ళతో ఉంటే మనం డబ్బును ఇంకా ఖర్చు పెట్టుకుంటూనే ఉంటాం అనమాట. ఆ విధంగా డబ్బును సంపాదించలేం. కాబట్టి మంచి వారితోనే సాంగత్యం చేయాలి. ఫోర్త్ పాయింట్, జీవితంలో విజయవంతమైన ధనవంతులైన వ్యక్తులు ఎల్లప్పుడూ పొదుపుపై దృష్టి పెడతారనమాట. అంటే డబ్బును దాచిపెట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేం. మీ చెడ్డ రోజుల కోసం డబ్బు ఎల్లప్పుడూ ఆదా చేయాలి. ఎందుకంటే పేదరికంలో ప్రతి ఒక్కరూ మిమ్మల్ని విడిచిపెట్టినప్పుడు మాత్రమే ఈ పొదుపు ఉపయోగపడుతుంది. ఎల్లప్పుడూ మీ దృష్టిని పొదుపుపై కేంద్రీకరించండి అని చాణక్యుడు తన చాణక్య నీతిలో చెప్పాడనమాట. ఖచ్చితంగా కూడా మనం డబ్బు అనేది ఎప్పుడు దాచిపెడుతూనే ఉండాలి. ఆ దాచిపెట్టిన డబ్బు మాత్రమే మనకు సరైన సమయంలో ఉపయోగపడుతుంది అనమాట. ఇక ఫిఫ్త్ పాయింట్, ఆత్మగౌరవమే వ్యక్తికి అత్యుత్తమ మూలధనమని దాన్ని ఎవరో కొనలేరని అంటారు. ఎవరైనా డబ్బు సంపాదించవచ్చు, కానీ ఆత్మగౌరవం చాలా కష్టం. పోగొట్టుకున్న డబ్బును ఎప్పుడైనా తిరిగి పొందవచ్చు, కానీ డబ్బు సంపాదించడం కంటే ఆత్మగౌరవం పొందడం చాలా కష్టం. డబ్బుకు బానిసైన వ్యక్తి కంటే ఆత్మగౌరవం నిండిన వ్యక్తి గొప్పవాడిని చాణక్యుడు చెప్పాడనమాట. అయితే అలాంటి వారి దగ్గరికి డబ్బు దానంతరదే వస్తుందన్నమాట. అంటే మనం నీతిగా నిజాయితీగా ఆత్మగౌరవంతో బ్రతకాలన్నమాట. ఆ విధంగా బ్రతికితే మనకు ఎలాంటి అవసరాలైనా కూడా డబ్బు అందుతుంది. ఏ పని చేసినా కూడా డబ్బు మనకి ఆదా అవుతుందన్నమాట. సో చూసారుగా, ఈ 5 పాయింట్లు చాణక్య నీతి శాస్త్రంలో ఉన్నాయన్నమాట. చాణక్యుడు చెప్పినటువంటి ఈ 5 సూత్రాలు ఖచ్చితంగా పాటిస్తే మనం ఖచ్చితంగా ధనవంతులు అవుతాం. అంతేకాకుండా దానిని పోగొట్టుకోకుండా పేదరికంలోకి వెళ్లకుండా ఉంటాం అన్నమాట. అంతేకాకుండా మంచి మంచి లక్షణాలతో మనం ఉంటాం అన్నమాట. ఈ వీడియో గురించి మీకేమనిపించిందో కామెంట్ కూడా తెలియజేయండి.